పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే ఇది శ్వేతపత్రంలా లేదని, అసత్య పత్రంలా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారని, అబద్ధాలు అర్ధసత్యాలతో పోలవరంపై వైట్ పేపర్ ఇచ్చిన ఆయన ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పటం లేదంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వరదలను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాంలు కట్టిన తర్వాతే ప్రధాన డ్యాంలు పనులు చేపడతారు. కానీ 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులన్నీ బయటపెట్టింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆరోపణలతో తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే విషయాన్ని ఐఐటి హైదరాబాద్, ఎన్హెచ్పిసి నివేదికలు స్పష్టం చేశాయి కూడా. అంతేకాదు వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా పోలవరం పనులు ఆగలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమిషన్లకు ఆశపడి దక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తొంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యమిచ్చింది. గోదావరి వరదలను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను ప్రారంభించకుండా డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రామ్ వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామంటూ హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యాంగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. అయితే 2019 ఫిబ్రవరి నాటికి కూడా పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర జలశక్తి శాఖ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేశారు. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేయగా జూన్ 2వ వారంలోనే గోదావరికి వరదొచ్చింది. అధికారంలోకి వచ్చిన 10-12 రోజుల వ్యవధిలో 20,000 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ఎలా సాధ్యమవుతుంది? చంద్రబాబే చెప్పాలి. ఇక అదే ఏడాది గోదావరికి వచ్చిన వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. దీనిపై అధ్యయనం చేసిన నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థ మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని తేల్చింది. ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయి సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే ఎప్పుడో పోలవరాన్ని జగన్ పూర్తి చేసేవారని అంటున్నారు. డయాఫ్రామ్ వాల్ భౌతవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ 2022 నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు నాటి సీఎం వైఎస్ జగన్. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని భౌతవ్యాన్ని తేల్చుతామని సిడబ్ల్యూసి చెప్తూ వచ్చింది. ఇక భూసేకరణ, పునరావాసానికి తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీ అప్పటికే బీజేపీతో చంద్రబాబు జతకట్టడంతో ఆ నిధులు విడుదల చేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని రాయబారం నడిపారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఆ కారణంగానే నిధుల విడుదలపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అటు పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టుపై చంద్రబాబుకు శ్రద్ధ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చిన్న తప్పు కూడా జరగకుండా ప్రాజెక్టు పనులు చేపట్టమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం లోపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. మొత్తంగా పోలవరంపై తప్పులన్నీ చంద్రబాబు చేసి ఇప్పుడు వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తూ శ్వేతపత్రాల పేరుతో రాజకీయం చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.